ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ పాలిట ఎడారిలో గావు కేకలా కనిపిస్తున్నారు. పయనం ఎటువైపో తెలియని పరిస్థితుల్లో ఉన్న టీడీపీకి పీకే గావు కేకే గొప్ప ఊరటలా కనిపిస్తోంది. ఎడారిలోనూ మాకు ఒక కేక తోడుగా వచ్చింది అన్న భ్రాంతికి తెలుగుదేశం పార్టీ కూడా లోనవుతోంది. పైగా ఏ రాష్ట్రంపైనా ప్రశాంత్ కిషోర్ ఇంతగా శ్రద్ధ చూపడం లేదు. 2019 ఎన్నికల సమయంలో మరో పీకే పవన్ కళ్యాణ్ జగన్ నువ్వు గెలవవు, ఇది నా శాసనం అంటూ ఘోషించి చివరకు పోటీ చేసిన 2 చోట్ల కల్వర్టుకు గుద్దిన బైకుల్లా ఎగిరిపడ్డారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూపంలో మరో పీకే గోల బాగా ఎక్కువైంది. వైసీపీ విషయంలో పదే పదే ఓటమి ఖాయమంటూ మాట్లాడుతున్నారు. ఆ వెంటనే టీడీపీ మీడియా ప్రశాంత్ కిషోరే చెప్పారంటే ఇక ఆలోచించుకోండి అంటూ ప్రచారం చేస్తూ ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు టీడీపీ మీడియా ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే టీడీపీ అసలు ఎజెండా ఏంటో, వారి సిద్ధాంతం ఏంటో ఇట్లే అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ను 100 కోట్ల రూపాయలకు టీడీపీ వ్యూహాత్మకంగా రహస్యంగా హైర్ చేసింది అన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణ నిజం అనేలాగే పీకే పోకడం ఉంటుంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బదులు జగన్ ఒక ప్రొవైడర్లా పనిచేస్తున్నారని పీకే విమర్శించారు. అంటే ప్రజలకు సమకూర్చే వ్యక్తిగా జగన్ మారిపోయారు అన్నది పీకే విమర్శ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొన్నటి వరకు ఈ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోంది కాబట్టి ఈ పథకాలన్నీ వేస్ట్ అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన భుజాన మోస్తున్నారు. తమ ఐడియాలజీకి దగ్గరగా పీకే వ్యాఖ్యలు ఉండడంతో టీడీపీ మీడియా కూడా వాటిని హోరెత్తిస్తోంది. ఒకప్పుడు చక్రవర్తుల తరహాలో జగన్ తాయిలాలతో సరిపెడుతున్నారని పీకే మరో ఆరోపణ చేశారు. రాజకీయ పార్టీల నుంచి 100 కోట్లు తీసుకునే వ్యక్తికి టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న వ్యూహకర్తకు జగన్ పథకాలు చక్రవర్తుల తాయిలాల్లా కనిపించడంలో పెద్ద తప్పేమీ లేదు. ఈ పథకాలే కరోనా సమయంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రజలకు దక్కనంత ధీమాను ఏపీలో ప్రజలకు ఇచ్చాయి అన్నది నిజం. 100 కోట్లు తీసుకునే పీకేకు ఈ పథకాల విలువ తెలియకపోవచ్చు. కానీ రోజుకు 200 రూపాయలు కూడా సంపాదించే అవకాశం లేని కుటుంబాలకు ఏడాది మొత్తం కష్టపడిన 50,000 రూపాయలని కూడా కళ్ళ చూడలేని పేదలకు జగన్ పథకాల ద్వారా అందుతున్న 1,00,000, 2 లక్షల విలువ ఏంటో వారికి మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది, పీకే లాంటి వారికి కాదు. పైగా మరో పచ్చి అబద్ధాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ అవలోకగా చెప్పేశారు. జగన్ ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ మాట్లాడారు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ ఒక సచివాలయ వ్యవస్థ ద్వారానే 1,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇతర శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కలుపుకుంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య 2,06,000. ఈ దేశంలో మరే రాష్ట్రమైనా సరే, అతిపెద్ద రాష్ట్రాలైనా సరే ఒక 5 ఏళ్ల కాలంలో ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడైనా ఇచ్చాయా? ఆ డేటా ఉంటే ప్రశాంత్ కిషోర్ చెప్పగలరా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కలుపుకుంటే జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. అయినా సరే జగన్ ఉద్యోగాలు కల్పించడం లేదని ప్రశాంత్ కిషోర్ అంటున్నారంటే ఎవరి దగ్గర ఒప్పందాలు చేసుకొని మాట్లాడుతున్నట్లు? నెల క్రితం జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఓడిపోరు, అతి భారీ ఓటమిని చవి చూస్తారంటూ మాట్లాడిన ఇదే ప్రశాంత్ కిషోర్కు కాస్త నమ్మకం సడలినట్టుగా ఉంది. ఇప్పుడు జగన్ అధికారంలోనికి రావడం అసాధ్యమని కాకుండా చాలా కష్టమంటూ మాట్లాడుతున్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ మాటలు, జోష్యాలు అంత పవర్ఫుల్గా ఉంటాయా అన్నది కూడా చూడాలి. ఈయన మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమంటూ మాట్లాడారు. తీరా చూస్తే బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. 4 నెలల క్రితం రాజస్థాన్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని ఇదే పీకే చెప్పారు. ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని తీర్మానించారు. తీరా చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో 3 చోట్ల పీకే జోష్యం ఒక పెద్ద జోక్గా మిగిలిపోయింది. ఇప్పుడు జగన్ పైనే పదే పదే జోష్యాలు చెబుతున్నారు. అసలు పీకేకు ప్రజల నాడి అంత బాగా పట్టే స్వభావమే ఉంటే బీహార్లో పార్టీ పెట్టేవారే కాదు. 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తరువాత కానీ తనను ఎవరూ దేకడం లేదు అన్న నిజాన్ని పీకే తెలుసుకోలేకపోయారు. ఏపీలో టీడీపీ తరఫున రహస్య వకాల్తా పుచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వారంతా కేవలం జగన్ పథకాలను విమర్శిస్తారే కానీ నేను అధికారంలోనికి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా, కావాలంటే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పడం, ఆడవాళ్ళందరికీ నెల నెలా డబ్బులు ఇస్తాను అంటూ ఓటర్లను ఉచ్చులోనికి లాగేలాగా టీడీపీ ఇస్తున్న గెరిల్లా హామీలని మాత్రం వీరెవరూ విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇప్పుడు కేవలం టీడీపీకి ఒక ఓదార్పు మాత్రమే. ఆయన మాటలకు, జోష్యాలకు కాలం ఎప్పుడో సమాధానం చెప్పేసింది. ఏపీలో గ్రౌండ్ రియాలిటీపై పీకేకి మరింత స్పష్టత రావాలి అనుకుంటే ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తే మొత్తం సీన్ అర్థమైపోతుందని అధికార పార్టీ నేతలే సలహా ఇస్తున్నారు.